ఇది వచ్చేసి మాకు వచ్చిన తిప్ప కానంపూర్ అంట. చూసాం ఎలా ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్వాతి మీరా. ఎలా ఉన్నదంటే మేము చాలా బాగున్నాం. ఈరోజు బాగుంటుందని షూట్ కొంటున్నాం. సో మళ్ళీ ఈరోజు కూడా ఈవినింగ్ షూట్కి వెళ్తున్నాం. ఏమండి బాగా పట్టుకొని రెడీ ఉంది. సో లేట్ అయిపోతుంది. ఒకటి చెప్తానంటే చూస్తున్నాను. బట్ ఏంటంటే మనతో భాస్కర్ వస్తలే, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర భాస్కర్ వస్తలే భాస్కర్ వస్తలే. సో కన్స్ట్రక్షన్ దగ్గర భాస్కర్ ఉండాలని. సో దానివల్ల మేమైతే వెళ్తున్నాం. చాలా డిసప్పాయింటింగ్ ఉంది. ఏంటంటే లాంగ్వేజ్ కూడా రాదు. ఎట్లా మంది చేస్తామో హిందీలో చెప్తా ఏం అర్థం చేసుకుంటారు. శివ జయంతి ఉంది కదా, సో దానికోసం శివాజీ మహారాజ్ విగ్రహం తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద ఉంది ఇక్కడ. చాలా క్రేజ్ ఉంటుంది. మహారాష్ట్ర ఫుల్ క్రేజ్ ఉంటుంది ఇక్కడైతే. సో టెంపుల్స్ ఎన్ని చూసినా ఇలానే మనకి ఓల్డ్ రెట్రో స్టైల్లో ఉంటుంది. అదంతా చూడండి కలర్ కలర్ అయిపోయింది. చూశారు కదా గుడికి శివ జయంతిది. సో అన్ని రెడ్ అంటే మొన్న అయితే సన్ రైజ్ కన్నాము. సన్ రైజ్ మిస్ అయింది. సన్సెట్కి వెళ్తున్నాం. ఏమవుతుందో ఈ రోజు కూడా. టైం అయితే 4:10 అవుతుంది. వెళ్ళే వరకు లొకేషన్ ఎలా ఉంటుందో. కానంపూర్ అంట. చూసాం ఎలా ఉంటుందో. లొకేషన్ కూడా లేక్ వ్యూ సైడ్ అంట. రాజ్ ఠాకరే కట్టర్ హిందూ బోర్డు సింగాడ్ అంట. ముంబై వచ్చేసి 120 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి భాస్కర్ చెప్పిండే. సో చాలా దగ్గర. బ్యాక్ సైడ్ కూడా చూసిన నేను. ఇక్కడ ఎక్కువనే ఉన్నాడు. హెవీ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి దానికి ఆపేస్తారు. ఇక్కడ రాంగ్ రోడ్ వస్తుంది మనోడు. అరే పోలీసు వాడు అక్కడ ఉన్నాడు. అందరు ఆటో కొడుతారు. ఏం కాదు. ये कौन सा है? शिवजी महाराज का है क्या? ये छत्रपति शिवाजी का है क्या? ये भी सेवराल महाराज आज वही है ना. ये सेवराल महाराज जयंती अंట. ర్యాలీ చేస్తారు. ఇది వచ్చేసి అన్ని శివాజీ మహారాజ్లో అంతా ఫుల్ క్రేజ్ ఉంటాయి ఇక్కడ శివాజీ మహారాజ్. ఎందుకంటే మహారాష్ట్ర రూట్ చేంజ్ అవుతుంది. మీదకి ఎక్కుతుంది రూట్. లేక్ అయితే కనిపిస్తుంది. ఇది లేక్ అయితే కాదు, ఇది డ్యామ్ గేట్స్ కూడా ఉన్నాయి. సో చూసాం చేపలు పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ అనిపిస్తుంది రైతుల పిక్చర్. చూసాం ఎలా ఉందో. చూడండి నైట్ వ్యూ కోసం వచ్చేసినాం. సండే అయితే బాగా ఎంత గట్టిగా ముక్కు మన మీదనే కొడుతుందండ. ఈ చూడండి ఎలా ఉంది. ఏమో మన ఇలా వస్తారు. ఎందుకంటే ఇది కూడా వస్తారండి ఆ బ్లాగ్లో. బ్లాగ్ చేస్తాం కానీ మధ్యలో నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది వచ్చేసి లోపల కూడా వెళ్ళొచ్చు. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. మధ్యలో చెట్లు, అక్కడిక్కడ చెట్లు, మధ్యలో ఖాళీ లొకేషన్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ ఇట్లా. ఇక్కడైతే ఆవులు దున్నపోతులు స్నానం చేస్తారు. వచ్చి అక్కడ అది ఏమంటారు పార్క్ ఉంది. సో చూడాలని ఎలా ఉంటుందో. కార్ అయితే అక్కడ పార్క్ చేసినాం. లొకేషన్ అయితే ఇలా ఉందంతా. తో ఫాస్ట్ పోతాడు. అవి మునిగాయి అనుకుంటా.
చూసినావా ఇక్కడ లాస్ట్ ఉంది చూడు ఎట్లా వండుకున్నాడు. అరే బ్యాగ్ పెట్టేసి వస్తావా, మనం స్కిల్స్ ఎట్లా పెడతాం. ఇగో సన్ గ్లాసెస్. సో వాళ్ళైతే 15 minutes ఆగమంటారు, ఎందుకంటే ఎండ కూడా చాలా ఉంది కదా. కన్ను ఎట్లా బంద్ అవుతున్నాయి అక్కడ కూడా ఫోటో తీసి అందుకే బంద్ అవుతాయి కదా. సో వాళ్ళు ఆగమంటారు. సో ఆ వెయిట్ చేస్తాను 15-20 minutes. సో అంతకుముందు మీకు సరౌండింగ్ చూపిస్తే ఎలా ఉందో లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఈ వే కోసం పచ్చి వే ఉందని సో ఇది రోడ్ వేశారు. మేము పక్క నుంచి వచ్చినాం. పార్క్ కూడా కార్ అక్కడ పార్క్ చేసినాం. ఏం చేసుకోవాలి. తలకాయలు కూడా ఎట్లా పెడుతుర్రు, కొన్ని సైడ్ పెడుతురు, కొన్ని ఎట్లా లేపుతుర్రు. అరే ఏంట్రా ఇది, ఎందుకో తెలియదు కానీ చూడండి. ఎత్తుకోపో. కానీ ఇప్పుడు ఊర్లో కూడా స్నానం చేసి run అక్కడ వరకు వస్తుంది మళ్ళీ. చల్ చల్. run ఈ అవుట్ఫిట్ మీద అయిపోయింది. మళ్ళీ చేంజ్ చేయడానికి మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి బ్యాగ్ తీసుకొని మళ్ళీ వెళ్తున్నాం. సో చేంజ్ అయింది, దాంట్లో చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేసి మళ్ళీ షూట్ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఎండ చాలా ఉంది, తక్కువ ఉంది, మొహంకి గుర్తుంది. ఏమంటావు, అలసిపోయినా? పాపం 2 బ్యాగులు, నా దగ్గర కూడా ఉంది బ్యాగ్. మళ్ళా అక్క మీరు బ్యాగ్ పట్టుకోలే అన్నతోనే 2 పట్టుకోపించినానని కమెంట్ చేయకండి. సో కంటిన్యూ అవుతున్నట్టు చూసింది. బాయ్ బాయ్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. మంట పెట్టారు ప్లాటింగ్ కోసం అనుకుంటా, దేనికోటమే పెట్టారో తర్వాత మాకు కూడా. కానీ ఎంత హైలైట్ కనిపిస్తుంది, అంత గాలి గాలి వస్తుంది. ఉందో అంత మంట పెట్టారు. మేమైతే 3 అవుట్ఫిట్స్ అనుకున్నాం, కానీ 2 అవుట్ఫిట్స్ అయినాయి. సో దానివల్ల టైం లేదని ఈ 2 అవుట్ఫిట్స్లోనే ఎండ్ చేసినాం. ఎట్లుండే? సో బ్లాగ్ అయితే ఇప్పుడు సన్సెట్లో ఫోటో షూట్ అయితే కంప్లీట్ అయింది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.